అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం విడతల వారీగా కొత్త ఇళ్లను మంజూరు చేస్తుంది. కేటగిరీలుగా లబ్ధిదారులను విభజించి దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తుంది. ఇప్పటి వరకు గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో కొన్ని ఇళ్లు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా పూర్తయిపోయాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వేగంగా ఇల్లు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ప్రతి వారం లబ్ధిదారులకు నిధులను జమ చేస్తూ ఉంది. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యే కొద్దీ లబ్ధిదారుల అకౌంట్లోకి ఎటువంటి జాప్యం జరగకుండా నిధులు రిలీజ్ చేస్తుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఇసుక, ఇటుకలు అండ్ ఇవన్నీ సామాగ్రిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ముందుగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. తొలి జాబితాలో ఎంతమంది పేదలకు ఇల్లు అయితే మంజూరు చేస్తారో రెండో జాబితాలో త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించేశాడు. ఇక ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పలు వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఓ శుభవార్త అందుతుందని, రెండో విడత లబ్ధిదారుల జాబితా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇక అర్హులైన వాళ్ళందరికీ ఈ విడతలో ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని కూడా అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ కూడా ఇచ్చాడు. తమ ప్రభుత్వంలో రాజకీయాలను పక్కన పెట్టి అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామన్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా స్థలం నుండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వాళ్ళకు కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే కొద్దీ 4 విడతలుగా వీటిని లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. 10 ఏళ్ల రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కు పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన రాలేదని విమర్శించారు. ఇక డ్వాక్రా మహిళలకు 23,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని, కొత్త రేషన్ కార్డులను ఇచ్చామని, అలాగే రేషన్ కార్డులకు సన్నబియ్యం అందిస్తున్నామని అండ్ సన్నబియ్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అండ్ అది కూడా ఇటీవలే విడుదల చేశామని పొంగులేటి పేర్కొన్నారు.